హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్ కరెంట్ అఫైర్స్. రీసెంట్గా న్యూస్ పేపర్లో నైట్రస్ ఆక్సైడ్ గురించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. ఇది జనరల్ కరెంట్ అఫైర్స్గా అడగచ్చు, లేదనుకుంటే పర్టికులర్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, ఎన్వైర్న్మెంట్కి సంబంధించి కూడా క్వశ్చన్ అయితే రావచ్చు. డైరెక్ట్గా పాయింట్ చెప్పేస్తాను, ఏం లేదమ్మా. ప్రపంచ దేశాల్లో ఈ మధ్య కాలంలో నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ చేస్తున్న కంట్రీస్ చాలా ఉన్నాయి. అలా నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ చేసే కంట్రీస్‌లో వరల్డ్‌లోనే ఇండియా యొక్క ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. సెకండ్ ర్యాంక్ వచ్చిందంటే మంచి ర్యాంకే కదా అనుకుంటున్నారా కొంపతీసి? కాదమ్మా. నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. ఓజోన్ లేయర్ కూడా డిప్లీషన్ అవుతుంది. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, నైట్రస్ ఆక్సైడ్ లాంటి డేంజరస్ గ్యాస్ ఎమిషన్ చేయడం వల్ల మనకే ప్రాబ్లమ్. కాబట్టి వరల్డ్‌లోనే ఇండియా సెకండ్ కంట్రీగా, అంటే మోస్ట్ నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ చేసే కంట్రీస్‌లో ఇండియా సెకండ్. సార్, ఇండియా సెకండ్ అయితే మరి ఫస్ట్ ఏంటో చెప్పండి సార్ అంటే చైనా. వరల్డ్‌లోనే నైట్రస్ ఆక్సైడ్ N2O అంటారు. ఈ నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ చేస్తున్న దేశాల్లో ఫస్ట్ కంట్రీ చైనా. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే వరల్డ్‌లోనే మనకి ఓవరాల్‌గా చైనా 16% నైట్రస్ ఆక్సైడ్‌ని రిలీజ్ చేస్తుంటే, తర్వాత మళ్ళీ ఇండియా 11% నైట్రస్ ఆక్సైడ్‌ని రిలీజ్ చేస్తున్నాం. ఈ నైట్రస్ ఆక్సైడ్ N2O అంటారు. ఇదొక గ్రీన్ హౌస్ గ్యాస్ అంటాను దీన్ని. దీనివల్ల ఏమవుతుందంటే అట్మాస్ఫియర్‌లో టెంపరేచర్ అనేది చాలా పెరిగిపోతుంది. హీట్ అనేది చాలా పెరిగిపోతుందనమాట. ఓకే సార్, ఇదంతా బావుంది. ఇంతకీ N2O నైట్రస్ ఆక్సైడ్ అనేది మనకి ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి మనం ఎక్కువ ఇది రిలీజ్ చేస్తున్నామంటే, మనం అగ్రికల్చర్‌లో వాడే ఫెర్టిలైజర్స్ ఉంటాయి చూసారా? ఆ ఫెర్టిలైజర్స్ ద్వారా ఈ నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి ఎక్కువుంటాయి. ఈ విషయాలన్నీ కూడా ఏ రిపోర్ట్‌లో మెన్షన్ చేశారు అంటే ఎర్త్ సైన్స్ ఎర్త్ సిస్టమ్ సైన్స్ డేటా అని చెప్పేసి ఒక జర్నల్ రిలీజ్ చేశారు. ఆ జర్నల్‌లో రిపోర్ట్‌లో రాశారు. ఎర్త్ సిస్టమ్ సైన్స్ డేటా అనే రిపోర్ట్‌లో ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. నైట్రస్ ఆక్సైడ్ అనేది చాలా ఎక్కువ మనం రిలీజ్ చేస్తున్నాము. మరీ ముఖ్యంగా లాస్ట్ 20, 30 ఇయర్స్‌లో ఇది చాలా ఎక్కువ రిలీజ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు. ప్రస్తుతం మన ఎన్వైర్న్మెంట్‌లో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువుంటుందా? నైట్రస్ ఆక్సైడ్ ఎక్కువుంటుందా? అంటే కార్బన్ డయాక్సైడే, డౌటే లేదు అందులో. నైట్రస్ నైట్రస్ ఆక్సైడ్‌తో కంపేర్ చేస్తే 1000 టైమ్స్ ఎక్కువ కంటెంట్ CO2 ఉంటుంది. కార్బన్ డయాక్సైడే ఉంటుంది. మరి ప్రాబ్లమ్ ఏంటి? అప్పుడు కార్బన్ డయాక్సైడ్ మీద కదా మనం ఫైట్ చేయాలి. నైట్రస్ ఆక్సైడ్ గురించి ఎందుకింత వర్రీ అవుతున్నామంటే, నైట్రస్ ఆక్సైడ్‌తో కంపేర్ చేస్తే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువుంటుంది కంటెంట్. కానీ నైట్రస్ ఆక్సైడ్‌తో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఇట్ స్టేస్ లాంగర్ ఇన్ ది అట్మాస్ఫియర్ మాట. సో, వాతావరణంలో ఒక్కసారి నైట్రస్ ఆక్సైడ్ కానీ రిలీజ్ అయితే, అది ఎక్కువ సేపు ఉండిపోతుందనమాట ఎన్వైర్న్మెంట్‌లో. దానివల్ల సైంటిస్ట్ అందరూ కూడా నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ అనగానే కంగారు పడుతున్నారు. 1980 నుంచి కూడా ఈ ప్రాబ్లమ్ ఉంది. ఈ మధ్య కాలంలో ఈ ప్రాబ్లమ్ మరీ ఎక్కువైపోయింది. ఇక మన అగ్రికల్చరల్ ప్రొడక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఈ నైట్రోజన్ ఫెర్టిలైజర్స్‌ని కొంచెం తగ్గించాలి. మరీ ముఖ్యంగా అమ్మోనియా లాంటివి ఉంటాయి చూసారా? అమ్మోనియా ఒకటి. అదే విధంగా యానిమల్ మాన్యూర్ అంటాం మనం. సో, ఓవరాల్‌గా మనం రిలీజ్ చేసే నైట్రస్ ఆక్సైడ్‌లో ఎక్కువ ఎక్కడి నుంచి వస్తోంది అంటే అమ్మోనియా నుంచి, యానిమల్ మాన్యూర్ నుంచి 74% వరకు ఈ నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి జరుగుతున్నాయి. దీనివల్ల ఓవరాల్‌గా తీసుకుంటే టెంపరేచర్ అనేది 0.1% డిగ్రీ సెల్సియస్ గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతోంది. కాబట్టి నైట్రస్ ఆక్సైడ్ విషయంలో వి షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ అని జెప్పేసి రిపోర్ట్ క్లియర్‌గా రాసింది. ఇప్పుడు ఇదంతా కూడా అర్థమైంది కాబట్టి ఒకసారి మనం క్వెషన్స్ వస్తే ఎలా రావచ్చు అంటే, డైరెక్ట్ క్వెషన్ రావచ్చు. ఎలా? వరల్డ్‌లో నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ విషయంలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడగొచ్చు. ర్యాంక్ నంబర్ 2. మరి ఫస్ట్ ర్యాంక్ ఎంత అంటే ఎవరికి అంటే చైనాకి అని చెప్పొచ్చు. చైనా ఏమో 16%, ఇండియా ఏమో 11%. ఈ డేటా రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు అంటే ఇదిగోండి. ఎర్త్ సిస్టమ్ సైన్స్ డేటా వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేశారు. ఇక నెక్స్ట్ క్వెషన్ ఏం రావచ్చంటే, ఈ నైట్రస్ ఆక్సైడ్ బేసిక్‌గా ఎక్కడి నుంచి వస్తుందని అడగొచ్చు. అగ్రికల్చర్‌లో మనం వాడే ఫెర్టిలైజర్ యూసేజ్ నుంచి వస్తుంది. మరీ ముఖ్యంగా అమ్మోనియా అలాగే యానిమల్ మాన్యూర్ నుంచి వస్తుంది. ఓకేనామా? ఇక్కడ మీరు పిక్చర్ కూడా చూడండి. ద తాజ్ మహల్ ఆన్ ఎ క్లియర్ డే ఆఫ్టర్ రైన్ వాష్డ్ అవే పొల్యూషన్. సో, ఈవెన్ ఈ నైట్రస్ ఆక్సైడ్ వల్ల
కేవలం గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా ఇంకా చాలా కాన్సిక్వెన్సెస్ అయితే ఉంటున్నాయి. సో, దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ నైట్రస్ ఆక్సైడ్ దట్ ఈస్ N2O. ఇండియా యొక్క ర్యాంక్ ఏమో ఇందులో సెకండ్ ర్యాంక్ వచ్చింది. విచ్ ఈస్ ఎ డేంజరస్ సిట్యుయేషన్ టు అండర్‌స్టాండ్.